హాయ్ హలో అందరికీ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ ఆలు టమాటో కర్రీ ఎలా చేశాననేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి అనేది పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఇక్కడ ముందుగానే 1/2 కిలో వంకాయలు అనేవి కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టేసుకున్నాను. అలాగే 3 పొటాటోస్ అనేవి మంచిగా పీల్ చేసేసి ముక్కలు చేసి పక్కకు పెట్టేసుకున్నాను. 1 ఆనియన్ అలాగే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసేసి ఆయిల్లో ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అవ్వాలి. వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చాలా మందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం, వంకాయ అంటే ఇష్టం ఉంటుంది కదా. సో వంకాయ ఆలుగడ్డ ఏదైనా అకేషన్ ఉన్నా మనం కంపల్సరీగా వంకాయ ఆలు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా మంచి జ్యూసీగా ఉంటుంది వంకాయ కర్రీ అనేది. తక్కువ గ్రేవీ ఉన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, పసుపు అనేది వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఇప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్న వంకాయలు అనేవి వేసేయాలి. ఈ వంకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా. సో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అని చెప్పొచ్చు వంకాయ టమాటో ఆలు కర్రీ అనేది. చూస్తున్నారు కదా, వంకాయలు అనేవి వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచి కలిపేసుకొని మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, వంకాయ అనేది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మంచి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఆలుగడ్డలు అనేవి వేసేసుకోవాలి. ఈ ఆలుగడ్డలు అనేవి మంచిగా మెత్తబడిపోవాలన్నమాట. ఆలుగడ్డలు అనేవి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆలుగడ్డ ఉడికే లోపల వంకాయ కూడా కంప్లీట్గా మగ్గిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకోవాలి. మన కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు చూసి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కాసేపు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి. ఇప్పుడు తగినంత కారం అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను. టూ స్పూన్స్ కారం అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆలు కూడా కంప్లీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ 4 టమాటాలు అనేవి కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒకటి మంచి టిప్ అనేది చెప్తున్నానండి. మనకి టమాటా తొందరగా మెత్తబడిపోవాలి అని అంటే మనం వండుకునే ఏ కర్రీ వెజిటేబుల్ అయినా దాన్ని 1 సైడ్ చేసేసుకొని ఒక లొందలా చేసేసుకొని దాంట్లో టమాటాలు వేసేసి మనం వెజిటేబుల్స్ అనేవి దానిపైన కవర్ చేసేసి మూత పెట్టి మగ్గించినట్లయితే టమాటా అనేది మెత్తబడిపోయి మంచిగా స్మాష్ అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోతుంది. ఈ టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, టమాటా అనేది కూడా మంచిగా మగ్గిపోయింది. కొద్దిగా జ్యూసీగా వచ్చింది గ్రేవీ అనేది చూడండి.
ఇలా మగ్గించినట్లయితే మంచిగా ఉడికిపోతాయి అన్నీ. ఆ టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్ తోటి అన్ని వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి నచ్చితే. సో చూస్తున్నారు కదా, ఆలుగడ్డ కూడా మంచిగా మగ్గిపోయింది, టమాటా కూడా మగ్గిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఫైనల్గా వంకాయ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఫైనల్గా గరం మసాలా, ధనియాల పొడి అనేది వేసేసుకొని దించేసుకున్నట్లయితే ఎంతో యమ్మీ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీ వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.